Hi viewers, welcome to Sri Tally Tutorials in Telugu YouTube channel. I am Bharati. ఈ రోజు వీడియోలో నేను GST పోర్టల్లో మనము ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్స్ బ్యాలెన్స్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ అండ్ ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ బ్యాలెన్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను లాస్ట్ వీడియోలో మీకు GSTలో ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో నిన్ననే ఆ వీడియో చేసి నేను పోస్ట్ చేశాను. వీటి గురించి లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాము. ఈరోజు వీడియోలో అయితే ఈ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ని, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ని, ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ బ్యాలెన్స్ని GST పోర్టల్లో ఎలా చెక్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం యాజ్ ఏ అకౌంటెంట్గా వర్క్ చేసేటప్పుడు GST రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. మనకి రియల్ టైంలో యూజ్ అవుతుంది. సో మరిన్ని ఇలాంటి GST అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే GST పోర్టల్కి వెళ్ళి ఈ క్యాష్ లెడ్జర్స్ని ఎలా చెక్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో లాస్ట్ టైం వీడియోని అంటే వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, వాట్ ఈజ్ క్రెడిట్ లెడ్జర్, వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్, ఈ వీడియో ఎవరైనా చూడనట్టయితే ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను. ఫస్ట్ ఆ వీడియో చూసేసి తర్వాత ఈ వీడియో చూడండి. సో ఇప్పుడైతే మనము GST పోర్టల్లో ఈ బ్యాలెన్సెస్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ మనము గూగుల్ పేజ్ను ఓపెన్ చేద్దాం, గూగుల్ సర్చ్ పేజ్ను ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మనం GST పోర్టల్ ఓపెన్ చేయాలి. సో www.gst.government.in టైప్ చేసిన వెంటనే మనకి పోర్టల్ అనేది ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ GST లాగిన్ క్లిక్ చేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి మనకి GST పోర్టల్ అనేది ఓపెన్ అయింది ఇలాగా. సో మనం లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇచ్చి లాగిన్ అవ్వాలి. నేనైతే ఆల్రెడీ లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన వెంటనే సో మన ఫామ్ అనేది ఇలాగ చూపిస్తుంది. ఇప్పుడు మనం లాగిన్ అయిన వెంటనే మన GST రిటర్న్స్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ డాష్ బోర్డ్లో సర్వీసెస్ క్లిక్ చేసుకోండి. సర్వీసెస్లో లెడ్జర్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి మనకి లెడ్జర్కి వెళ్ళిన వెంటనే ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ 3 లెడ్జర్స్ మనకి ఇక్కడే డిస్ప్లే అవుతున్నాయి. సో ఇప్పుడు మనకి ఏ లెడ్జర్ కావాలో ఆ లెడ్జర్ ఓపెన్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా కూడా ఇక్కడ చూడండి మీకు క్విక్ లింక్స్ అని ఉన్నాయి. చెక్ క్యాష్ బ్యాలెన్స్, లయబిలిటీ లెడ్జర్, క్రెడిట్ లెడ్జర్ అని ఉంది. మీరు ఇక్కడ క్లిక్ చేసి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. సో నేనైతే ఇప్పుడు సర్వీసెస్కి వెళ్ళి లెడ్జర్స్ తీసుకుంటాను. ఫస్ట్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ అనేది చూస్తానండి. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే మనము GST పేమెంట్ అనేది క్యాష్ ద్వారా బ్యాంక్ ద్వారా GST గవర్నమెంట్కి ఎంత పే చేశాము ఆ అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. క్యాష్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ డేట్ 26/6. సో నా కంపెనీది ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ అనేది 46 రూపీస్ ఉందండి. ఇలా మనకి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్లో ఎంత బ్యాలెన్స్ ఉందని ఈజీగా చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే ఏంటి, క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ అంటే ఏంటి ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూడండి ఒకసారి. నెక్స్ట్ మనం క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ని ఎలా చూసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుద్ది. చూడండి ఇలా ఫామ్ ఓపెన్ అవుద్ది. సో ఇప్పుడు మనం దీంట్లో అయితే మన బ్యాలెన్స్ అనేది ITC బ్యాలెన్స్ నిల్ ఉందండి. సో 21/22 డేట్కి మన బ్యాలెన్స్ అనేది నిల్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకోండి, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి ఫ్రమ్ డేట్ టు డేట్ అడుగుతుందండి. సో మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్కి కావాలో సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఏప్రిల్ నుంచి తీసుకుంటున్నానండి. సో ఏప్రిల్ 1 నుంచి జూన్ వరకు తీసుకుంటానండి. జూన్ 26 వరకు ఎంత బ్యాలెన్స్ ఉండాలో చూడాలండి. ఇప్పుడు మీకు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ అనేది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చూడాలో సెలెక్ట్ చేసుకొని గో ప్రెస్ చేయండి. గో ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి సో మన కంపెనీ యొక్క ఫ్రమ్ డేటు అంటే మే మంత్ నుంచి, నేను ఏప్రిల్ మంత్లో మనకి ఏమీ లేదు, ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా లేదు ఇక్కడ. సో మనకి ఏప్రిల్ మంత్ నుంచి జూన్ మంత్ వరకు ఏ బ్యాలెన్స్ ఏ డేట్లో ఉంది. సో ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ మన ITC అమౌంట్ అనేది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో డిస్ప్లే అవుతుందండి. చూడండి ట్రాన్సాక్షన్ టైపు క్రెడిట్ టు
సో డెబిట్ టు, క్రెడిట్ టు, డెబిట్ టు. సో ఇక్కడ ఐటీసీ అక్వర్డ్ త్రూ ఇన్పుట్స్. ఐటీసీ అనేది మనకి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఐటీసీ ఎంత ఉంది, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్. సో ఇలా మనకి ఐటీసీ అమౌంట్ అనేది క్లియర్గా డిస్ప్లే అవుతుందండి. సో ఇప్పుడు పేజ్ నెంబర్ 2కి వెళ్దాము. పేజ్ నెంబర్ 2లో మనకి ఏ డీటెయిల్స్ లేదు, పేజ్ నెంబర్ 1లో మాత్రమే ఉన్నాయి. సో ఇలా మనము ఏ పీరియడ్, ఏ మంత్ది చూసుకోవాలి, ఏ ఇయర్ది ఐటీసీ చూసుకోవాలి, ఫ్రమ్ డే టు డేట్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్లో మన ఐటీసీ అమౌంట్ అనేది ఎంత ఉందో క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, ఐటీసీ అక్వర్డ్ త్రూ ఇన్పుట్స్. సో అదర్ దెన్ రివర్స్ ఛార్జ్. సో ఆ ట్రాన్సాక్షన్ టైపు డెబిట్ ఉందా, క్రెడిట్ ఉందా అని కూడా మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇలా ఎలక్ట్రానిక్ క్రెడిట్ బ్యాలెన్స్ని మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇప్పుడు అగైన్ నేను బ్యాక్ వెళ్తున్నాను. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ క్లిక్ చేసుకోండి. సర్వీసెస్లో లెడ్జరు, ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ క్లిక్ చేసుకోండి. ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్లో మనం లయబిలిటీ అనేది సెట్ చేసుకోవచ్చు అని చెప్పాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పార్ట్ 1, పార్ట్ 2 ఉంది. రిటర్న్ రిలేటెడ్ లయబిలిటీస్ తీసుకోండి మీరు. రిటర్న్ రిలేటెడ్ లయబిలిటీస్ తీసుకున్నామంటే సో మీకు ఏ ఇయర్ది కావాలో డిస్ప్లే అవుతుంది. సో నేనైతే 2020-21 తీసుకుంటాను. 2021 తీసుకుంటాను. మనకి సో 2021 తీసుకుంటాను. మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 21 ఏప్రిల్ నుంచి సో జూన్ వరకు తీసుకుంటానండి. జూన్ వరకు గో క్లిక్ చేయండి. సో ద డేట్ కెనాట్ బి ద కరెంట్ డేట్. 2021 తీసుకుందాము. 21 ఏప్రిల్ టు సో 2021 జూన్. 2021 జూన్ వరకు తీసుకున్నానండి. గో క్లిక్ చేయండి. ఇలా ఫ్రమ్ డే టు డేటు మనం కరెక్ట్గా తీసుకున్నామంటే పీరియడ్ అనేది మనం ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు, ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు చూడాలో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నామండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ ట్యాక్స్ పీరియడ్ ఇక్కడ వచ్చేస్తుందండి. ఏప్రిల్ 2020 నుంచి జూన్ 2020 అండి ఇది. సో ఇక్కడ చూడండి, సో మనము వీళ్ళు మా కంపెనీకి వచ్చి 21 ఆగస్టు వరకు అదర్ దెన్ రివర్స్ ఛార్జ్ అండి. సో సెంట్రల్ ట్యాక్స్ అమౌంట్ డెబిటెడ్ అండ్ క్రెడిటెడ్. ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జరు సెంట్రల్ ట్యాక్స్ అనేది లయబిలిటీ ఉంది. చూడండి క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో క్రెడిట్ బ్యాలెన్స్ ఉందా, డెబిట్ బ్యాలెన్స్ ఉందా క్లియర్గా మనకి డిస్ప్లే అవుతుంది. సో మనం ఇలాగా ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ బ్యాలెన్స్ అనేది కూడా క్లియర్గా మనము చెక్ చేసుకోవచ్చండి. సో ఎంత బ్యాలెన్స్ ఉంది, సెంట్రల్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉంది, స్టేట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉంది అని. ఇది వచ్చి 2020ది. సో ఇది మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటాను. సో జిఎస్టీ పోర్టల్లో మనము ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్ని, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ని ప్లస్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, సో అవి ఎక్కడ ఉంటాయో మనకి క్లియర్గా అర్థమైంది. సో ఇలా కాకుండా కూడా మనం ఇంకొకలా కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మెయిన్ పేజ్లోనే మనకి సో ఇక్కడ చెక్ క్యాష్ బ్యాలెన్స్ అని వస్తుంది. చెక్ క్యాష్ బ్యాలెన్స్ క్లిక్ చేసామంటే ఇక్కడ కూడా మనకి క్యాష్ బ్యాలెన్స్ చూడండి, మన ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ 46 రూపీస్ ఉంది. క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మనకి లయబిలిటీ లెడ్జర్ చెక్ చేయాలి కదా, ఇక్కడ కూడా సేమ్ అండి. సో లయబిలిటీ లెడ్జర్ క్లిక్ చేసుకోండి. సేమ్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుద్ది. మనం అంటే 2 వేస్ అవైలబిలిటీలో ఉన్నాయి. మనం ఏదో ఒక వే తీసుకొని ఎక్కడో ఒక చోట మనకి బటన్ క్లిక్ చేసుకొని మనము ఓపెన్ చేసుకోవచ్చండి లెడ్జర్స్ బ్యాలెన్స్ అనేవి. సో నా వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను GSTR 3B ఆన్లైన్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.